గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. లిజన్ టు యువర్ హార్ట్ అంటారు కదా, అఫ్ కోర్స్ వీ హ్యావ్ టు లిజన్ టు అవర్ కార్డియాలజిస్ట్ యాజ్ వెల్. అందుకే హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి అట్ ద సేమ్ టైం హార్ట్ హెల్త్కి కావాల్సిన కేర్ గురించి ఆయన మాటల్లోనే విందాం. ఈ రోజు మనతో పాటు ఫేమస్ కార్డియాలజిస్ట్ అనుజ్ కపాడియా గారు ఉన్నారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్లీ అసిడిటీ గురించి మాట్లాడదామని అనుకున్నాను, అట్ ద సేమ్ టైం హార్ట్ అటాక్ రిలేటెడ్గా. ఎందుకంటే చాలామంది యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత, అఫ్ కోర్స్ జంక్ తిన్న తర్వాత అసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, డిఫరెంట్ ఏక్స్ అనిపించినప్పుడు కూడా బాడీలో హార్ట్ రిలేటెడ్ ఇష్యూనేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఈవెన్ వెళ్ళి కొంతమంది టెస్ట్లు కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఇది అసిడిటీ ప్రాబ్లమా లేదంటే హార్ట్ అటాక్ రిలేటెడా అని చెప్పేసి ఎట్లా డిఫరెన్షియేట్ చేసుకోవాలి? యాక్చువల్లీ ఇది లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లం ఇది. ట్రూ. సో బేసికలీ 30% ఆఫ్ హార్ట్ అటాక్స్తో వచ్చే పేషెంట్స్ కూడా అది యాక్చువల్లీ అసిడిటీ అనుకునే వస్తారు. ఓకే. అండ్ 75% ఆఫ్ పీపుల్ అసిడిటీ ఉన్నదాన్ని హార్ట్ అటాక్ హాస్పిటల్కి వస్తారు. సో అది డిఫరెన్షియేట్ చేయడం చాలా కష్టం. కాకపోతే అనుకోవాల్సింది ఏంటంటే, నైట్లో మీకు సడన్ అసిడిటీ వచ్చింది, నిద్ర నుంచి మేల్కి వచ్చింది, అది అసిడిటీ ఉండదు. ఓకే. దట్ ఈస్ సంథింగ్ హార్ట్ రిలేటెడ్. మీకు ఎప్పుడు రాని అసిడిటీ, చాలా సివియర్గా వచ్చిన అసిడిటీ, అది అసిడిటీ ఉండదు, అది మోస్ట్లీ హార్ట్ రిలేటెడ్. బట్ మీకు పడుకుంటే సడన్గా తేపులు ఎక్కువ వస్తున్నాయి, నోట్లో పుల్ల నీళ్ళు వస్తుంది, అవన్నీ అసిడిటీ. సో డిఫరెన్సియేషన్కి వెరీ ఫ్యూ ఫ్యాక్టర్స్ ఉన్నాయండి. బట్ ఇవన్నిట్లో ఇట్ ఈస్ యాక్చువల్లీ బెటర్ మనం హాస్పిటల్కి వెళ్ళి ఒక చిన్న ఈసీ తీసుకొని, లేదంటే లోకల్ డాక్టర్కి వెళ్ళి చూపించుకోవడం మోర్ సేఫర్. దానిలో మనకి ఏం పోయేది ఉండదు. బట్ ఆ సేఫ్టీ మెయింటైన్ చేయడం ఇంపార్టెంట్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ అసిడిటీ ఎందుకు వస్తుంది అది చూసుకోవడం ఇంపార్టెంట్. జంక్ తినడము, ఎక్సర్సైజ్ చేయకపోవడము, టైం షెడ్యూల్ లేకుండా తినడం, ఇంప్రాపర్ స్లీప్, టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, ఇవన్నీ దీస్ ఆర్ ఫ్యాక్టర్స్ ఇట్ విల్ యాక్చువల్లీ ప్రెసిపిటేట్ ది అసిడిటీ. సో మీరు చెప్పిన ఇష్యూస్ జనరలీ అందరికీ తెలిసినప్పటికీ పీపుల్ డూ దాట్ కదా, రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. సో హార్ట్ హెల్త్ రిలేటెడ్గా ఎవరైనా సరే ఈ రోజు నుండి పాటించాలి, అస్సలు మిస్ అవ్వద్దు అనుకునే థింగ్స్ ఏంటి? ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఈటింగ్ ఆన్ టైమ్, eating home food. Okay. Eat less of junk, less of Swiggy, Zomatos. Okay. These are important things. Smoking, too much of indulgence into alcohol, nowadays even drugs for those matters. These are all things that will worsen your health, worsen your gut biome antaru. Ipudu there is a new concept which is actually saying that మీ intestine లో ఉన్న flora, gut biome antaru, that rules everything in your body, including heart health, brain health, overall health, longevity of your life. ఇవన్నీ గట్ నుంచే వస్తుంది. సో ఆ బ్యాక్టీరియాని మనము చేయాలంటే ప్రాపర్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, రా వెజిటబుల్స్, సాలెడ్స్, అవన్నీ మెడిటరేనియన్ డైట్ అంటారు కదా, మోర్ న్యాచురల్ ఫుడ్స్, లెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, అవి తింటే ఆటోమేటిక్లీ లాంగిటివిటీ, మీ ఓవరాల్ హెల్త్ బెటర్ అవుతుంది. ఓకే. అండ్ ఆల్సో ఈ మధ్య ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ తగ్గించుకోవడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉన్నారు, లైక్ ఓజంపిక్ కానీ మోంజారో అని చెప్పేసి. సో వాటి ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అంటారు హార్ట్ హెల్త్ మీద? నో, ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దానికి. ఇన్ టర్మ్స్ ఆఫ్ నాసియా అది పనిచేసేది ఎట్లా అంటే, బేసికలీ మీ స్టమక్ మొటిలిటీ తగ్గిస్తుంది. ఓకే. స్టమక్ మొటిలిటీ తగ్గిస్తే మీకు ఆకలి తక్కువైతుంది. ఆకలి తక్కువైతే ఆటోమేటిక్లీ యూ ఈట్ లెస్, you lose weight. So that is the basic way it works, which is a natural way of working. కాకపోతే ఏంటంటే నాసియా ఎక్కువ ఉంటుంది దాంతో, ఎందుకంటే స్టమక్ మొటిలిటీ, స్టమక్ ఎంటీ స్లోగా అవుతుంది కాబట్టి కొంచెం ఫస్ట్ 2-3 వీక్స్ మీరు తట్టుకోగలిగితే ఆటోమేటిక్ దాని తర్వాత ఆ ఎఫెక్ట్ వెళ్ళిపోతుంది నాసియాది. దెన్ యూ విల్ స్టార్ట్ లూజింగ్ లాట్ ఆఫ్ వెయిట్. వెయిట్ లాస్ అవ్వగానే మీ డయాబెటీస్ తగ్గిపోతుంది, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ తగ్గిపోతాయి. ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ తగ్గితే ఆటోమేటిక్లీ హార్ట్ హెల్త్ విల్ బి బెటర్. బట్ ఈ మెడికేషన్ జనరలీ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వాడకూడదు, అదొక్కటే. దట్స్ ద ఓన్లీ థింగ్ వేర్ పీపుల్ హూ హ్యాడ్ క్యాన్సర్ ఆఫ్ ద థైరాయిడ్, హైపోథైరాయిడ్ ఉన్న పేషెంట్స్ వాడకూడదు. దట్స్ ద ఓన్లీ క్యాచ్. ఓకే. అండ్ ఆల్సో ఆ మెడికేషన్లో ఉన్న డ్యూరేషన్లో తీసుకోవాల్సిన కేర్ గురించి ఏం లేదండి. సి
ఆల్ వాట్ అందరు చేయాల్సింది చేయాలి. బేసికలీ ఈట్ ద రైట్ థింగ్స్, ఎక్సర్సైజ్ ఆన్ టైమ్, ఆటోమేటిక్లీ యూ ప్లస్ దిస్ ఎఫెక్ట్ విల్ హెల్ప్ యూ. ఓకే. జనరలీ ఏంటంటే మార్బిడ్గా ఒబీస్ ఉన్నారు, వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలనుకున్నా చేయలేకపోవచ్చు, లేదంటే చేయడానికి సిగ్గుపడతారు చాలామంది బికాస్ ఆఫ్ ద ఓవరాల్ బాడీ స్టేచర్. వాళ్ళకి ఏంటంటే కొంచెం ఒక 8-10 kgs వెయిట్ లాస్ అయిపోయింది అనుకోండి, ఆటోమేటిక్లీ దాని తర్వాత చేయడం కూడా ఈజీ అయిపోతుంది, ఓకే. కాన్ఫిడెన్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే. ఆ బెటర్మెంట్ తెలుస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది వాళ్ళకి. ఆ మోటివేషన్ కూడా వస్తూ ఉంటుంది. Correct. ఎస్. అండ్ ఆల్సో జనరలీ ఇప్పుడు కోవిడ్ తర్వాత ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అని చెప్పి స్టార్ట్ అయింది, న్యూస్లో కూడా చాలా విన్నాము. వీళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ కోవిడ్ అంటారు కొంతమంది, బికాస్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని కూడా అంటారు కొంతమంది. సో అది ఎంతవరకు నిజం? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కోవిడ్. డెఫినెట్గా ఇన్సిడెన్స్ పెరిగింది, యంగర్ పీపుల్లో కూడా పెరిగింది, సివియారిటీ ఆఫ్ డిసీజ్ కూడా పెరిగింది. ఓకే. యంగర్ పీపుల్లో ఆల్ 3 ఆర్టరీస్లో బ్లాక్స్ చూడడం అవన్నీ మేము కోవిడ్ తర్వాత ఎక్కువ చూస్తున్నాము. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ వైరస్ పర్సే, వైరస్ వల్ల అయిన ఇన్ఫ్లమేషన్ వల్ల. ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్స్, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ పర్సే. ఓకే. సో ఆల్రెడీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు మరి ఆఫ్టర్ జాగ్రత్త ఎఫెక్ట్స్ కూడా తీసుకోవాలి. ఉండాలి, వాళ్ళకి కరెక్ట్. సో ఎక్కువ జాగ్రత్త ఎక్కువ తీసుకోవాలి. రెగ్యులర్ చెకప్స్ చేయడంలో మనకు నష్టమేం లేదండి. ఎవ్రీ ఇయర్ ఒకసారి వెళ్ళి ఒక హెల్త్ చెకప్ చేయించడంలో మనకు నష్టం లేదు. ఓకే. హెల్త్ చెకప్లో ఒక స్ట్రెస్ టెస్ట్ చేయించడం ఇంపార్టెంట్. చాలామంది ఏంటంటే ఓన్లీ ఈసీజీకో చేసేస్తారు, అది బేస్ లైన్ తెలుస్తుంది మనకు, కానీ యాక్చువల్ స్ట్రెస్ చేయండి మనకి యాక్చువల్లీ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయో లేవో తెలియవు. సో అన్లెస్ అండ్ అంటిల్ యూ డూ అ స్ట్రెస్ టెస్ట్ యూ వోంట్ నో. సో స్ట్రెస్ టెస్ట్ టీఎంటీ చేయొచ్చు, లేదంటే డోబుటిమిన్ స్ట్రెస్ ఎక్కువ అని ఉంటుంది అది చేయొచ్చు, లేదంటే థాలియం అని టెస్ట్ ఉంటుంది, లేదంటే లేటెస్ట్ సిటీ స్కాన్స్ ఉన్నాయి, సిటీ స్కాన్తో ఒక సిటీ యాంజో చేయించేస్తే సరిపోతుంది. బట్ సిటీ యాంజో ఏంటంటే రేడియేషన్ ఎక్కువ ఉంటుంది. సో అన్లెస్ అండ్ అంటిల్ ఇండికేటెడ్ సిటీ యాంజోస్ చేయకుండా మామూలు స్ట్రెస్ టెస్ట్ ఫస్ట్ చేసుకుంటే మనకు ఐడియా అయితే వస్తుంది. ఓకే. అగైన్ మళ్ళీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్, లైఫ్ స్టైల్ డిసీజెస్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు. సో దాని నుండి డెఫినెట్లీ ఈ ఫ్యాటీ లివర్ కండిషన్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో దానికి హార్ట్ హెల్త్కి ఎలా రిలేటెడ్ ఉంటుంది? ఇట్ ఈస్ డైరెక్ట్లీ రిలేటెడ్ అండి. మన బాడీ మనం తినేది అన్నీ లివర్ ద్వారానే వెళ్ళాలి. సో లివర్ హెల్త్ విల్ యాక్చువల్లీ ఈజ్ లైక్ అ మిర్రర్ మీ హెల్త్కి. సో ద మూమెంట్ లివర్లో ఫ్యాట్ డెవలప్ అవ్వడం స్టార్ట్ అయిందంటేనే దట్ మీన్స్ మీ మెటబాలిజం చక్కగా లేదు. ఈధర్ మెటబాలిజం స్లో అయింది, ఆర్ మీ డయట్ బాగాలేదు, ఆర్ బోత్. ఓకే. సో ఇట్ ఈస్ అండ్ ఫ్యాటీ లివర్ వల్లనే ఇప్పుడు సిరోసిస్ డెవలప్ అవ్వడం అవుతుంది. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ అంటారు. మెటబాలిజం అసోసియేటెడ్ స్క్లెరోటిక్ లివర్ డిజీజ్, sclerotic liver, these are all technical terms, but basically it is fatty liver which is not related to alcohol. Previously anni fatty livers alcohol valla anukunevallu, I'm talking of 25 years ago. Now it is metabolism related. Metabolism in the sense of diabetes, liver, lipid profile చాలా deranged ఉండడము, చాలా ఒబీస్ ఉండడము, హై యూరిక్ యాసిడ్స్, ఇవన్నీ దీనివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. అండ్ దీనివల్ల హార్ట్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చాలామంది యంగర్ జనరేషన్ అండ్ ఆల్సో పెద్దవాళ్ళు కూడా ఈ ఏఐ జనరేటెడ్ కానీ లేదంటే కొన్ని స్మార్ట్ వాచెస్ ఇలా వేరబుల్స్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల హార్ట్ హెల్త్ని డయాగ్నోస్ చేస్తాం, మాకు తెలుస్తూ ఉంటుంది, మానిటర్ చేసుకుంటూ ఉన్నాము అన్న భ్రమలో ఉంటారు కదా. సో అది ఎంతవరకు మనం రిలై అవ్వచ్చు దాని మీద? అంటే టు లార్జ్ ఎక్స్టెంట్ చేయొచ్చండి. ఈ రింగ్స్ కానీ వాచెస్ కానీ, వాచెస్లో ఈసీజీస్ని మనం రికార్డ్ చేయొచ్చు. దాంతో మనం రిథమ్ ప్రాబ్లం అవుతుందంటే మనకి ఇమీడియట్గా తెలిసిపోతుంది. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు, సూప్రావెంట్రికులర్ టాకికార్డియా అని అంటారు. దాంట్లో ఏంటంటే అది ఇంటర్మీడియట్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. మనము డయాగ్నోస్టిక్ సెంటర్ కానీ హాస్పిటల్ రీచ్ అయ్యే లోపల అది నార్మలైజ్ అయిపోతుంది. సో అది దొంగలాగా మనం ఆ మూమెంట్లో పట్టుకోవాలి. సో అది మనం మన వాచెస్తో పట్టుకోవచ్చు. దాంతో మేము చాలా మందిని యాక్చువల్లీ డయాగ్నోస్ చేస్తున్నాం ఇప్పుడు. సో దానివల్ల మనము ప్రియంప్ట్గా ట్రీట్మెంట్ చేసేసి వాళ్ళని చాలా థింగ్స్ మీద ప్రివెంట్ చేస్తున్నాం. సెకండ్, ఏఐ ఈ డివైసెస్తో మన స్లీప్ ప్యాటర్న్ని మనం మానిటర్ చేయొచ్చు. చాలామందికి స్లీప్లో బ్లడ్ ప్రెషర్స్ చాలా స్పైక్ అవుతాయి, గుర్క చాలా ఎక్కువ ఉంటుంది. సో అది కూడా డిటెక్ట్ అవుతుంది, మన బాడీ మూమెంట్స్ తెలుస్తాయి. సో ఈ అన్నీ మన ఈ ఏఐతో మనం తెలుసుకుంటే స్లీప్ యాప్ని అంటారు, దాన్ని ఇవాల్యుయేట్ చేసుకొని కూడా వాళ్ళ స్లీప్ థెరపీ చేయొచ్చు. దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇవన్నీ హెల్ప్ అవుతాయి.
వెల్ అంటే కొంతమంది ఆన్ ద కాంట్రాస్ట్ చూసుకుంటే చాలా మంది స్లైట్ చేంజ్ చూసినా కూడా రిలేటెడ్ టు హార్ట్ హెల్త్ కొంచెం స్ట్రెస్ అవుతూ ఉంటారు. అది ఉందేమో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ యాక్చువల్లీ ఓపీస్ వస్తాయి. చాలా పెరిగినాయి ఈ ఆటల వల్ల. అవునా? చాలా మంది ఓన్లీ 20-30 హార్ట్ బీట్ పెరిగిపోయినాయి అని చాలా మంది వస్తారు. మనం ఇంటెలిజెంట్ ఇనఫ్ ఉండాలండి. దేన్ని మనం తీసుకోవాలో దేన్ని తీసుకోకూడదు. దాన్ని మనం వీ షుడెంట్ గివ్ ఇట్ సో మచ్ ఇంపార్టెన్స్ దట్ ఇట్ విల్ స్టార్ట్ రూలింగ్ యువర్ థాట్ ప్రాసెస్. వీ షుడ్ నో వే టు యూజ్ ఇట్. అది ఇంపార్టెంట్. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఎర్లీ 30s చాలా మందికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి, ఇవన్నీ వస్తూ ఉన్నాయి కదా. చాలా మంది ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా మేబీ నాకు కార్డియాక్ అరెస్ట్ అవుతుందేమో, హార్ట్ అటాక్ వస్తుందేమో అని చెప్పేసి భయపడుతూ ఉన్నారు. డెఫినెట్లీ ఆ జోన్లో నేను కూడా ఉన్నాను. ఏదైనా చిన్న స్లైట్ మేబీ రిలేటెడ్ టు దట్ అని చెప్పేసి. అండ్ ఆల్రెడీ మనకు ఫాదర్స్కో ఆర్ మన పేరెంట్స్కో బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉన్నా కూడా ఆ కండిషన్స్ మనకేమైనా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటాయి ఎక్కువగా. కరెక్ట్, ఇట్ డస్ మా. సో థింగ్ ఈజ్ ఈ మధ్య మేము చాలా ఎక్కువ చూస్తున్నాము బికాజ్ లైఫ్ స్టైల్స్ మారినాయి కాబట్టి జబ్బులు కూడా లైఫ్లో ఎర్లీగా వస్తూ ఉన్నాయి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ అన్నీ చేసి కూడా చాలా మందికి వస్తూ ఉన్నాయి. అది జెనెటిక్ ఉండొచ్చు. సో ఇప్పుడు వీ డూ లాట్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్ నౌ. చాలా థింగ్స్ జెనెటిక్లీ ట్రాన్స్మిట్ కూడా అవుతాయి. సో సపోజ్ నా జెనెటిక్స్లో కొన్ని ఉన్నాయి, దాన్ని బట్టి వి స్టార్ట్ గెటింగ్ ఇట్ ట్రీటెడ్ ఎర్లియర్. క్యాన్సర్స్ కానీ బ్లడ్ ప్రెషర్ జీన్స్ కానీ ఇవన్నీ మేము ముందే తెలుసుకోవచ్చు. సో జెనెటిక్ అనాలిసిస్ చాలా కామన్గా చేస్తున్నాం ఇప్పుడు. దాంతో చాలా ముందే తెలుసుకోగలుగుతున్నాం. ఎస్పెషలీ క్యాన్సర్స్ అయితే చాలా ముందే తెలుసుకోగలుగుతున్నాం. ఓకే. అండ్ ఆల్సో చాలామంది ఇది ఒక మిత్ లాగా ఉండిపోయిందని చెప్పొచ్చు. రెడ్ వైన్, డార్క్ చాక్లెట్ అండ్ ఒక వైపు చూసుకుంటే స్మోకింగ్. సో డైలీ ఒక స్మాల్ పెగ్ ఇస్ ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు కదా. ఇస్ ఇట్ అంత ట్రూ? ఇట్స్ నాట్ ట్రూ. బెస్ట్ థింగ్ ఇస్ నాట్ టు డూ ఎనీథింగ్. ఓకే, దట్స్ ద బెస్ట్ థింగ్. ఇఫ్ యూ డ్రింక్, yes, red wine is better than any other thing because it has certain antioxidants, but in a limited quantity. It should not be that you drank the first peg and after that you don't remember that you were drinking. So people then take it as a advantage of just saying that and doing wrong things. That cheyakunda unte better. Dark chocolate, yes, again has some antioxidants, but if you don't use it also, you have better things. It's equally good not better to do sources anything. Yes, yes, okay. You have better sources as well. Okay. సో స్మోకింగ్ గురించి అఫ్ కోర్స్ ఎన్ని డాక్టర్స్ స్మోకింగ్ ఈజ్ డేంజరస్, హార్మ్ఫుల్ అని చెప్తూ ఉంటారు, ఇండికేషన్స్ అందరూ ఇస్తారు. బట్ హౌ ఇస్ ఇట్ రిలేటెడ్ టు హార్ట్ హెల్త్? అంత డైరెక్ట్ ఎఫెక్ట్ ఎలా చూపిస్తుంది స్మోకింగ్? So basically it has lot of oxidants andi. It oxidizes the cholesterol. It causes lot of thickening of your heart vessel walls. Okay. సో అవన్నిటితో ఏమవుతుందంటే కొలెస్ట్రాల్ డిపాజిషన్ని ఇట్ ఇంక్రీజెస్ యువర్ కొలెస్ట్రాల్ డిపాజిషన్. ఉన్న కొలెస్ట్రాల్ డిపాజిషన్లో కూడా ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల ఏమవుతుందంటే ఆ కొలెస్ట్రాల్ ఎక్కడ డిపాజిట్ అయిందో బర్స్ట్ అయ్యి ఇట్ విల్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద బ్లడ్ అండ్ క్లాట్ దర్. సో దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. సో వాళ్ళని యాక్చువల్లీ చూస్తే యాక్చువల్ కొలెస్ట్రాల్ డిపాజిషన్ తక్కువ ఉంటుంది కానీ ఇన్ఫ్లమేషన్ ఎక్కువ ఉంటుంది. ఎవ్రీథింగ్ ఇన్ ద బాడీ ఈజ్ ఇన్ఫ్లేమ్డ్. ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేస్తే హెచ్ఎస్సిఆర్పి అని ఉంటుంది, ఈఎస్ఆర్ అని ఉంటుంది. అవన్నీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరిగి ఉంటాయి వాళ్ళవి, విచ్ ఆర్ డైరెక్ట్లీ now they are like risk factors now. So once you have those things, you are at a higher risk of having heart attacks. Okay. సో ఇప్పుడు ఆల్రెడీ స్మోకింగ్ హ్యాబిట్ లాంగ్ డ్యూరేషన్ వరకు చేస్తూనే ఉన్నారు, ఇప్పుడు ఆపుదామని అనుకుంటున్నారు. దెన్ అగైన్ వాళ్ళు ఓకే ఏమైనా ఎఫెక్ట్ అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి అని అనుకుంటే వాట్ ఆర్ ద టెస్ట్? మోస్ట్ ఆఫ్ దెమ్ ఎఫెక్ట్ అయ్యారా లేదా అని చెక్ చేయడానికి కాదు, ఇంకా తాగొచ్చా లేదా కనుక్కోవడానికి చేస్తారు. దట్స్ ద ప్రాబ్లమ్. హౌ మచ్ am I affected already? Whether if I am not affected, can I keep smoking కోసం చేస్తారు. బట్ basically they should stop smoking. That's the most important. Now the things that they need to check are, one, first thing is they have to check is for the lung function test, x-rays చేసుకోవాలి. రెండోది they have to check for the heart issues, ECG, echo, treadmill చేసుకోవాలి. బేసిక్ బ్లడ్ టెస్ట్ లైక్ సిబిపి ఉంది, యువర్ కిడ్నీ ఎఫెక్ట్ అయిందా లేదా, లివర్ ఎఫెక్ట్ అయిందా లేదా, బేసిక్ టెస్ట్ కొలెస్ట్రాల్స్, డయాబెటీస్ వచ్చిందా లేదా, బికాస్ స్మోకింగ్ కెన్ ఎఫెక్ట్ అండ్ కాజ్ డయాబెటీస్ ఆల్సో. సో ఆల్ దీస్ బేసిక్ టెస్ట్ మాస్టర్ చెకప్ ఒకసారి చేసుకుంటే సరిపోతుంది. దాంట్లో యూ విల్ గెట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ దట్. సో దట్స్ వాట్ మనం ఏ కండిషన్లో ఉన్నామో అర్థమవుతుంది. అర్థమవుతుంది. ఓకే.
సో కంటిన్యూ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. కంటిన్యూ చేసుకోకూడదు. ట్రూ. అండ్ ఆల్సో హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్కి ఎర్లీ సైన్స్ అనేటివి బాడీ ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది కదా, సో అవి ఎట్లా గుర్తుపట్టాలి మనం? See, first thing is preventive side effects, preventive risk factors. మనము whether we are suddenly gaining weight, whether we are actually our blood pressures కొంచెం బాటిల్ అవుతున్నాయా, మన HbA1c impaired, just diabetes బార్డర్ లైన్లో వస్తూ ఉందా, if your HbA1c is getting to 6, your lipid profile is worsening. These are your soft signs that things are not right in my system. సో ఆ టైంలోనే మనం జాగ్రత్త తీసుకొని మనం ఎక్సర్సైజ్ చేసి డయట్ చేసుకుంటే అవి అన్నీ రివర్సిబుల్ స్టేజ్లో ఉంటాయి. ఓకే. సెకండ్, సిమ్టమ్స్. మనకి నడుస్తూ ఉంటే కొంచెము ఇదివరకు రాని ఆయాసం ఇప్పుడు వస్తుంది, మెట్లెక్కుతూ ఉంటే ఆగాల్సిన వస్తుంది, నిద్రలోంచి సడన్గా మేలుకు వస్తుంది సమ్ డిస్కంఫర్ట్తో, నడిచినప్పుడు ప్రొఫ్యూజ్గా స్వెట్ అవుతుంది విచ్ ఐ నెవర్ యూస్ టు హ్యాపెన్, బై getting extremely tired when you are walking. These are all early symptoms of that some blockages are starting. ఓకే. నడిచినప్పుడల్లా నొప్పి వస్తుంది, కూర్చోవాల్సిన వస్తుంది అంటే ఆల్రెడీ బ్లాక్ ఉంది. ఐ థింక్ బెటర్ టు గెట్ చెక్డ్ బై అ కార్డియాలజిస్ట్. సో ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్, ఎర్లీ సిమ్టమ్స్, ఎర్లీ సైన్స్, యువర్ సిమ్టమ్స్ ఏమున్నా సరే ఒక్కసారి వెళ్ళి మీ లోకల్ డాక్టర్, కార్డియాలజిస్ట్, ఫిజిషియన్ ఎవరన్నా చూపించడం ఇంపార్టెంట్. ఓకే. అండ్ మీరు అన్నట్టుగా ఒకవేళ హార్ట్ బ్లాకేజ్ ఉంటే వితౌట్ సర్జరీ దాన్ని రివర్స్ చేయొచ్చా? అంటే ఫస్ట్ వీ నీడ్ టు డూ అన్ యాంజియోగ్రామ్ ఫర్ షూర్ టు సీ వెదర్ దెర్ ఆర్ బ్లాకేజెస్ ఆర్ నాట్. బీ ఇట్ అ సిటీ స్కాన్ ఆర్ రెగ్యులర్ యాంజియోగ్రామ్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు డూ. అయిన తర్వాత డిపెండింగ్ ఆన్ ద బ్లాకేజెస్ వీ నీడ్ టు సీ. సపోజ్ బ్లాకేజెస్ 40-50% ఉన్నాయి, దెన్ ఓన్లీ మెడికేషన్ ఇస్ ఇనఫ్. కొంత రివర్సల్ అవుతుంది, నాట్ కంప్లీట్లీ, బట్ అది పెరగకుండా మెడిసిన్స్ ఉన్నాయి విచ్ విల్ హెల్ప్. మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్. 70% కన్నా ఎక్కువ ఉంటే జనరలీ సమ్ ఫార్మ్ ఆఫ్ ట్రీట్మెంట్ హెస్ టు బి డన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈదర్ అ స్టెంట్ ఆర్ బైపాస్, డిపెండింగ్ ఆన్ ఎక్కడ బ్లాక్ ఉంది, ఎన్ని బ్లాక్స్ ఉన్నాయి, బ్రాంచెస్ కూడా బ్లాక్స్ ఉన్నాయా లేవా, మేజర్ వెసల్స్ బ్లాక్స్ ఉన్నాయా, అవి చూసి చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఈ బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది కదా వాళ్ళకి, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి, ఆఫ్టర్ 60 తర్వాత స్టార్ట్ అయ్యే వాళ్ళకి, వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? Salt. First thing is salt. Second is a regular lifestyle. Okay. Sleeping on time, more of fruits, raw vegetables, salads. No sauces in the salads, because sauces again is a lot of source of oil and salt. Regular exercise. ఇవి చేసుకుంటే ఆటోమేటిక్లీ సెటిల్ అవుతుందండి. మనము 5 kgs వెయిట్ లాస్ అవుతే ఆల్మోస్ట్ ఒక 3 to 4 millimeters మన బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది. ఓకే. So you lose 5 kgs, you reduce 5 millimeters. It's like that. So the more you lose your weight, automatically you reduce your blood pressures. Okay, but how come salt is the culprit asalu? Salt is the main culprit. Ante it is the antidote for all the medicines that you take. Salt will thicken your arteries. Okay. Sodium, what is there, will make your arteries stiff. The arteries, when they become stiff, automatically the pressure that is exerted by the blood in the vessels will be much higher for it to dilate. Okay. That is blood pressure. So as it becomes thicker, your blood pressure keeps increasing. Okay. సో ప్రోటీన్ సోర్సెస్ కోసం నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళు చికెన్ అది తీసుకుంటారు, బట్ రెడ్ మీట్ ని అవాయిడ్ చేయాలని అంటూ ఉంటారు కదా, వై ఇస్ దట్? Fat. It's full of fat, no? Okay. Because it's good to taste. Anything good to taste will either have salt, sweet or oil. Okay. So you won't eat anything otherwise, no? Just think of any food that you buy from outside which will not have any of the three. It is not possible. So basically mutton has a lot of, red meat has a lot of saturated fat. Okay. That's the reason it's tasty also. సో చాలా మంది జిమ్కి రెగ్యులర్గా వెళ్తున్న వాళ్ళు, జిమ్ ఫ్రీక్స్ కానీ డైట్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం ఈవినింగ్ అయితే చాలు పార్క్లో వెళ్ళి హ్యాపీగా జాగింగ్ వాకింగ్ చేసుకునే వాళ్ళకి కూడా హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తున్నాయి, హార్ట్ అటాక్ అవుతున్నాయి కదా, సో దీనికి రీజన్స్ ఏముంటాయి సార్? Most commonly it is genetic. There are a lot of times, a lot of people don't reveal also only. Okay. And I know of a lot of friends of mine also who do a little smoking on the side, hookah చేస్తారు, vape చేస్తారు, drugs చేస్తారు. These are people who are there. అండ్ వాళ్ళు అవన్నీ రివీల్ చేయరు. మనకు చాలా థింగ్స్ వాట్సాప్లో అన్నీ వస్తాయి కానీ ఇవన్నీ రివీల్ అవ్వవు. డిస్పైట్ ఆల్ దట్ చాలా మందికి అవుతుంది, లేదని కాదు. ఓవర్ డూ కూడా చేయకూడదు. సమ్టైమ్స్
ఓవర్డూ కూడా చేసేస్తారు. టూ మచ్ ఆఫ్ ప్రోటీన్ అంటే ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఓకే. దెర్ ఆర్ సో మెనీ ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటారు వీళ్ళు, అంటే ప్రాసెస్డ్ ప్రోటీన్స్ అని. ఓవర్డూ చేయకూడదు ఇది, దట్స్ నాట్ గుడ్. నో ప్రాసెస్డ్ ఫుడ్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇస్ గుడ్. ఓకే. సో మీరు అన్నట్టుగా వేప్ చేస్తూ ఉంటారు చాలా మంది అని అంటారు కదా, స్మోకింగ్ తో కంపేర్ చేస్తే వేప్ చాలా ఏం కాదు, లైట్ ఉంటుంది It is as అని చెప్పి bad ఫ్లేవర్స్ కూడా నో చూస్తుంటారు. నో ఇట్స్ యాజ్ బ్యాడ్. ఎందుకంటే అది వేపర్ కదా, డైరెక్ట్లీ మీ లంగ్ లోపలికి వెళ్తుంది అది, అండ్ కాజెస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్. ఓకే. And these are all oxygenated particles which go directly inside, which is equally bad to smoking. సో అది అది చేస్తున్నట్టు కూడా తెలీదు, పిల్లలు కూడా చేసేస్తున్నారు. అందుకే గవర్నమెంట్ హెస్ బ్యాన్డ్ ఇట్. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఇల్లీగల్, బట్ స్టిల్ దొరుకుతుంది, స్టిల్ చేస్తున్నారు. ఇట్ ఈస్ నాట్ రైట్ అట్ ఆల్. ఇట్ ఈస్ యాజ్ డేంజరస్ యాజ్ స్మోకింగ్. సో ఎగ్జామ్షన్ ఏ కాదు వేప్ కూడా. That awareness has to be brought. Lot of people think it is cool. It is not cool. It is absolutely wrong. ఓకే. అండ్ ఆల్సో ఒకప్పుడు 70s 80s వరకు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండి ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నమ్మ మా అమ్మమ్మ చాలా హెల్తీగా ఉన్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. బట్ ఇప్పుడు అంత టైం కూడా కాదు, లేట్ 20s 30sలోనే స్టార్ట్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్. దీనికి రీజన్స్ ఏమంటాయంట? ఇట్ ఈస్ లైక్ మనం చిన్నప్పుడు మనము సంస్కారాలు నేర్పిస్తారు చూడండి, ఆ చిన్నప్పుడే సెట్ అవుతుంది సంస్కారాలు. మనము 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత సంస్కారాలు నేర్చుకోమంటే అవ్వదు కదా. హ్యాబిట్స్ కూడా అంతే. మన పేరెంట్స్, మన గ్రాండ్ పేరెంట్స్ చాలా కష్టపడేవారు, ఫిజికల్ యాక్టివిటీ చాలా ఉండేది. అంతే నెయ్యి తాగేవాళ్ళు, అంతే వాక్ చేసేవాళ్ళు. మై ఫాదర్ ప్రాబ్లీ యూస్ టు వాక్ 20 kilometers టు గో టు కాలేజ్. వీ డోంట్ వాక్ 20 steps ఆల్సో కదా. మనం లిఫ్ట్లో దిగుతాం, కార్లో ఎక్కుతాం, ఆడబోతాం, లిఫ్ట్లో ఎక్కుతాం, దిగుతాం, పైకి వెళ్ళిపోతాం. పిల్లలు ఇప్పుడు దే డింట్ హ్యావ్ మెక్డానల్డ్స్, దే డింట్ హ్యావ్ జంక్, దే డింట్ హ్యావ్ ఆల్ దీస్ ఈజీ యాక్సెస్ టు ఫుడ్. ఫిజికల్ యాక్టివిటీ ఉండేది, బయటికి పోయి ఆడేవాళ్ళు. మన వాళ్ళు దే థింక్ ప్లేయింగ్ ఆన్ గ్యాజెట్స్ ఇస్ స్పోర్ట్స్. ఇట్స్ నాట్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. జంక్ చిన్నప్పటి నుంచి తింటున్నారు. సో దీని ఫౌండేషన్ చిన్నప్పుడే ఫామ్ అవుతుందండి. చైల్డ్హుడ్ ఒబెసిటీ అంటారు. చైల్డ్హుడ్ ఒబెసిటీ ఈజ్ అ ప్రికర్సర్ ఫర్ అర్లీ హార్ట్ డిజీజ్. ఓకే. పిల్లలు చాలా రోలీపోలీ మంచిగా నచ్చుతారు కదా మనకి, బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ నాట్ గుడ్. బికాజ్ మనం తినిపించే తిండి, ఆ ఉన్న జంక్ వాళ్ళు తినేది, ద నంబర్ ఆఫ్ చిప్స్ దట్ దే ఈట్, ఇట్స్ నాట్ గుడ్. ఓకే. That will form the basis for early heart attacks for them. So the next generation will have these problems much earlier in life if they are not going to take care of themselves as children now. That's why our parents, our grandparents are much stronger. Same thing if you look, health in villagers is ఓకే. much better, right? They are more stronger than urban people. మీరు urban people 60-year-olds, villagers 60-year-old చూసుకోండి ఎవరు ఎంత గట్టిగా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు శ్రమ పడతారు. ఓకే. వీ హ్యావ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్. యా. సో ఇప్పుడు అర్బన్ పాపులేషన్ చూస్తుంటే జనరలీ వాళ్ళు జిమ్కి వెళ్తేనే వాళ్ళకి బైసెపో ట్రైసెపో అది వస్తుంది. బట్ అగైన్ ఇక్కడ చూస్తుంటే విలేజ్లో ఫీల్డ్ వర్క్ చేసే వాళ్ళకే న్యాచురల్లీ వచ్చేస్తుంది. బట్ ఇప్పుడు సాడ్లీ అక్కడ కూడా ఇవన్నీ చాలా అవైలబుల్ అవుతున్నాయి ఇప్పుడు, జంక్, బికాస్ ఆఫ్ ఓవర్ గ్లోబలైజేషన్. సో వాళ్ళ హెల్త్ కూడా పాడవుతూ ఉంది. సో యాజ్ అ కంట్రీ ఐ థింక్ సమ్వేర్ గవర్నమెంట్ హ్యాస్ టు హ్యావ్ సమ్ లెజిస్లేషన్ టు సీ టు ఇట్ దట్ సంథింగ్ హ్యాస్ టు బి డన్. ఓకే. Fruit juice is costlier than Pepsi, no? Which is healthier. యా. బట్ ఆల్సో ఈ మధ్య అంటే ఈ ఫ్యాట్ డైట్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, చాలా మంది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్, ఓన్లీ జ్యూసెస్ మీద, ఓన్లీ డ్రింక్స్ మీద కూడా రిలై అవుతున్నారు. ఏది ఓవర్గా తప్పండి. నథింగ్ ఇన్ ఎక్సెస్ ఇస్ గుడ్. మోడరేట్ ఫుడ్, హోమ్ ఫుడ్, సింపుల్ దాల్, రైస్, రోటీ, చావల్, దిస్ ఇస్ వెరీ నైస్ టు ఈట్. ఇట్స్ ఈజీలీ డైజెస్టబుల్ అండ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్. అది చేయకుండా మనం వీ డూ ఎవ్రీథింగ్ విచ్ ఇస్ నాట్ నెసరీ. ఓకే. సో జనరలీ గ్రాండ్ పేరెంట్స్ కిన్వా లేదు కదా, లేదు, వాళ్ళు జొన్న తినేవాళ్ళు. ఇట్స్ ద సేమ్ థింగ్. ఓకే. అగైన్ మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్కి మీరు చాలా ఈ డైట్స్ మెయింటైన్ చేయాలి, ఇలాంటి ఈ ఫుడ్ తినాలి అని చెప్తూ ఉంటారు కదా. బట్ మీరేం తింటారు యాజ్ ఎ కార్డియాలజిస్ట్? మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? మీ ఫుడ్ డైట్ ఎలా ఉంటుంది? మై మార్నింగ్ ఫుడ్ ఇస్ బేసిక్లీ బౌల్ ఆఫ్ ఫ్రూట్, 4 egg whites, ఆమ్లెట్. Madhyanam I have a full bowl of salad with hung curd most of the times. Night basically I'll have probably 2 chapatis and dal and curry. ఓకే. Or maybe sometimes chicken or something. That's all. సో
సింపుల్ డైట్, Yeah. హ్యాపీ. ఓకే. సో ఎవరైనా సరే జనరలీ ఫ్రూట్స్లో కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని చెప్తూ ఉంటారు, వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవాలి ఫైబర్ కోసం అని అంటుంటారు కదా. సో ఒక ప్రాపర్ మీల్ ప్లాన్ ఎలా ఉండాలంటారు, అంటే హార్ట్ హెల్త్ దృష్ట్యా పెట్టుకొని? See, 25 to 30% should be your protein. Like 1 gram per kg body weight అంటారు, 0.75 grams per kg body weight అంటే సపోజ్ యు ఆర్ 75 kgs, అట్లీస్ట్ 55 to 60 grams of protein అన్న మనకు ఉండాలి. Another 40-45% should be your carbohydrate. Another 20-25% will be your fat percentage, which is there in all your foods. మనము ఎక్సెస్గా ఏం మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ మనం డైట్ తింటే ఇవన్నీ దొరుకుతాయి. రాజ్మా ఉంది, చనా ఉంది, ఆల్ యువర్ వెజిటేబుల్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ లాట్. దాల్స్ ఉన్నాయి, అన్నీ ప్రోటీన్ రిచ్ ఉన్నాయి, ఎగ్స్ ఉన్నాయి. సో ఆల్ దిస్ విల్ హెల్ప్. హార్ట్ అటాక్ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు కూడా అది అసలు హార్ట్ రిలేటెడ్ ఇష్యూవే, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఆ పెయిన్ని ఎట్లా కనుక్కోవాలి? అంటే బేసికలీ చాలామందికి చిన్న ప్రికింగ్ కైండ్ ఆఫ్ సెన్సేషన్ వస్తూ ఉంటుంది. 99% దట్ ప్రికింగ్ పెయిన్ వాళ్ళు ఒక ఫింగర్తో పిన్ పాయింట్ చేయగలిగారు అనుకుంటే అది హార్ట్ పెయిన్ కాదు. అది కుడ్ బి మస్కులర్ పెయిన్ కానీ, మనం మల్టీవిటమిన్స్ తక్కువ ఉంటే వచ్చే మసిల్ స్పాజమ్స్ కానీ, చెస్ట్ మధ్యలో బరువు పెట్టినట్టుంది, చోకింగ్ ఫీలింగ్ వస్తూ ఉంది, జా పెయిన్ వస్తూ ఉంది, ప్రొఫ్యూజ్గా ఆ టైంలో స్వెట్టింగ్ వస్తూ ఉంది, ఊపిరి అందట్లేదు, ఆర్ బ్యాక్లో చాలా సివియర్ పెయిన్ వస్తుంది విచ్ దే నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఎర్లియర్. మనకి ఏదో గట్టిగా కట్టేస్తే ఎట్లా పెయిన్ వస్తుంది, మొత్తం కన్స్ట్రిక్టింగ్ పెయిన్, అలాంటి పెయిన్ వస్తుంది, అది డెఫినెట్లీ హార్ట్ పెయిన్. అది ప్రొలాంగ్ అవుతుందంటే అది ఖచ్చితంగా హార్ట్ అటాక్లోకి వెళ్తుంది. వచ్చిపోతా ఉందంటే దట్ ఈస్ ద బెస్ట్ టైం ఒక హాస్పిటల్ రీచ్ అవ్వడం. దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. ఈ సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అండ్ ఆల్సో ఆ గోల్డెన్ అవర్ పీరియడ్ అని అంటూ ఉంటారు కదా, అది ఏంటి అండ్ ఆ టైంలో ఎలాంటి జాగ్రత్తలు? సో గోల్డెన్ అవర్ బేసికలీ ఇది ఏంటంటారంటే, హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 1 hourలో మ్యాక్సిమం డెత్స్ అవుతాయి. అండ్ ఆ 1 hourలో మనం ట్రీట్ చేస్తే అన్ని డెత్స్ని మనం రివర్స్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ ది గోల్డెన్ అవర్. దట్ ఈస్ ద టైమ్ వెన్ మ్యాక్సిమం మనం బెనిఫిట్ చేయొచ్చు. ఇఫ్ సంబడి రీచెస్ హాస్పిటల్ ఇన్ దట్ చెస్ట్ పెయిన్ రాగానే విదిన్ 1 hour వస్తే మనము కొన్ని మెడిసిన్స్ ఇవ్వగలుగుతాం, అంటే అప్ టు 6 hours ఇవ్వగలుగుతాం. బట్ మ్యాక్సిమం బెనిఫిట్ వచ్చేది ఫస్ట్ 1 hourలో. మసిల్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారి హార్ట్ మసిల్ డ్యామేజ్ అయిందంటే అది దాన్ని మళ్ళీ మనము రివైవ్ చేయలేము, చర్మంలాగా కాదు, అది రీజనరేట్ అవ్వదు. సో డ్యామేజ్ అయిపోయిందంటే డ్యామేజ్ అయిపోయినట్టే. సో ఫస్ట్ 1 hourలో వస్తే మనం మ్యాక్సిమం హార్ట్ మసిల్ని సాల్వేజ్ చేయొచ్చు, మనం కాపాడొచ్చు. సో కొన్ని మెడిసిన్స్ ఉన్నాయి, థ్రాంబోలైటిక్స్ అంటారు, ఎస్టీకే అంటారు, టెనెక్టిప్లేస్ అంటారు. అవి ర్యాపిడ్గా ఇచ్చేస్తే ఇమీడియట్లీ క్లాట్ కరిగిపోతుంది. లేదు మీరు పెద్ద హాస్పిటల్లో ఉన్నారు అనుకుంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి యాంజియోగ్రామ్ చేసేసి ఆ బ్లాక్ని క్లియర్ చేసేస్తాం. సో దాంతో మ్యాక్సిమం బెనిఫిట్ వస్తుంది. దాన్ని ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటాం మేము. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ గోల్డెన్ అవర్. డెత్స్ కూడా అన్నీ అవుతాయి ట్రీట్ చేయకపోతే. ట్రీట్ చేస్తే అన్ని డెత్స్ని మనము రివర్స్ చేసుకోవచ్చు. వీ కెన్ సేవ్ సో మెనీ లైఫ్స్. ఓకే. అండ్ ఆల్సో కామన్గా అన్నిటికీ హార్ట్ అటాక్ అని వస్తూ ఉంటారు కదా. సో హార్ట్ ఫెయిల్యూర్కి, హార్ట్ అటాక్కి, అట్ ద సేమ్ టైం కార్డియాక్ అరెస్ట్కి డిఫరెన్సెస్ ఏముంటాయి? హార్ట్ అటాక్ బేసికలీ రక్తాల్లో బ్లాక్ వస్తాయి, మన హార్ట్లో సర్క్యులేషన్ బ్లాక్ అవుతాయి. మన సడన్గా మన క్లాట్ డెవలప్ అయింది, క్లాట్ డెవలప్ అవ్వగానే హార్ట్ మసిల్కి బ్లడ్ సప్లై ఆక్సిజన్ తగ్గిపోతుంది కదా, దాంతో మనకు వచ్చే చెస్ట్ పెయిన్. ఆ టైంలో హార్ట్ మసిల్ కాంట్రాక్షన్ తగ్గిపోతుంది. హార్ట్ ఫెయిలియర్ అంటే హార్ట్ మసిల్ వీక్ అయిపోయి కరెక్ట్గా పంప్ అవ్వట్లేదు, లేదంటే చాలా స్టిఫ్ అయిపోయింది, బ్లడ్ ప్రెషర్స్ చాలా హై ఉన్నాయి, డయాబెటీస్ చాలా లాంగ్ టైం ఉంది, హార్ట్ మసిల్ చాలా స్టిఫ్ అయిపోయింది అనుకోండి, అది రిలాక్స్ అవ్వదు కరెక్ట్గా. సో దాంతో మన ఊపిరితిత్తులో నీళ్ళు నిండి హార్ట్ ఫెయిలియర్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో ఈధర్ చాలా థిక్ అయిపోయి రిలాక్స్ అవ్వట్లేదు, దాంతో హార్ట్ ఫెయిలియర్ రావచ్చు. చాలా డైలేట్ అయిపోయి మసిల్ కాంట్రాక్ట్ అవ్వట్లేదు, వీక్ అయిపోయింది మసిల్, దాంతో కూడా హార్ట్ ఫెయిలియర్ రావచ్చు. థర్డ్, కార్డియాక్ అరెస్ట్. కార్డియాక్ అరెస్ట్ మన హార్ట్లో ఒక ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది, ఆ ఎలక్ట్రికల్ కండక్షన్ సిస్టమ్ ఆగిపోయింది అనుకోండి, వేర్ హార్ట్ పంపింగే ఆగిపోయింది, దాన్ని కార్డియాక్ అరెస్ట్ అంటారు. హార్ట్ పంపింగ్ ఆగిపోయింది, బ్లడ్ సర్క్యులేషన్ తగ్గిపోయి ఇమీడియట్లీ వాళ్ళు స్పృహ పోతుంది, మరి చూస్తా సడన్లీ డ్రాప్ అయిపోతుంది. కార్డియాక్ అరెస్ట్ కుడ్ బి బికాస్ ఆఫ్ మల్టిపుల్ రీజన్స్ అండి. హార్ట్ అటాక్ కుడ్ బి వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ కార్డియాక్ అరెస్ట్, వేర్ పంపింగే ఆగిపోయింది.
సో హార్ట్ అటాక్ సర్క్యులేషన్ ఆగింది, కార్డియాక్ అరెస్ట్లో మీకు ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగింది హార్ట్ది, అండ్ హార్ట్ ఫెయిలియర్లో హార్ట్ మసిల్ వీక్ అయిపోయింది. సో దే ఆర్ 3 డిఫరెంట్ థింగ్స్. ఓకే. సో కార్డియాక్ అరెస్ట్ మేబీ ఈ మధ్య కాలంలో చాలా వీడియోస్ వస్తే సడన్ గా ఒక ప్లేస్ లో ఏదో లెక్చరర్ క్లాస్ చెప్తూ ఉంటారు, సడన్ గా ఫెయింట్ అయిపోతారు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. ఓకే. ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆగిపోయింది. అది హార్ట్ అటాక్ వల్ల ఉండొచ్చు, లేదంటే హార్ట్ మసిలే వీక్ ఉంది దానివల్ల ఉండొచ్చు, లేదంటే సడన్లీ అరిథ్మియాస్ అంటారు, రిథమ్ ప్రాబ్లం వస్తుంది, చాలా హార్ట్ రేట్ చాలా ఫాస్ట్గా కొట్టింటారు, వెంట్రికులర్ టాకికార్డియా అంటారు, వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ అంటారు, దానివల్ల కూడా ఆగిపోతుంది. సో దీంట్లో ఈ మూడిట్లో ఏది ఎక్స్ట్రీమ్ కండిషన్? మోస్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్ ఇస్ కార్డియాక్ అరెస్ట్. సడన్ మనం ఆ టైంలోనే సిపిఆర్ చేయాలి. ఆ సిపిఆర్ చేస్తే ఆటోమేటిక్లీ వీ కెన్ అట్లీస్ట్ రివైవ్ ఫ్యూ ఆఫ్ దెమ్. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, కమ్యూనిటీలో అందరికీ సిపిఆర్ ట్రైనింగ్ అవ్వాలి. లోకల్లీ ఎవ్రీబడి షుడ్ నో. ఐ థింక్ స్కూల్స్ షుడ్ టీచ్ సిపిఆర్ సో దట్ వాళ్ళకి దే విల్ టీచ్ అదర్స్. బట్ నిజంగా సిపిఆర్ ఇంపార్టెన్స్ ఒకసారి చెప్పండి. చాలా సిపిఆర్ చాలా ఇంపార్టెంట్ అండి. యూ విల్ సేవ్ అ లైఫ్. రోడ్ సైడ్ ఎవరికన్నా ఏమైనా అయిందన్నా పబ్లిక్లో అందరికీ సిపిఆర్ తెలవాలి. సిపిఆర్ షుడ్ బి అ బేసిక్ స్కిల్ దట్ ఎవ్రీబడి షుడ్ నో, బికాజ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ట్రీట్ చేయొచ్చు, రోడ్ సైడ్ ఎవరికైనా టీచ్ చేయొచ్చు, మీ నేబర్స్ ఎవరికైనా హెల్ప్ చేయొచ్చు. వేర్ సడన్లీ ఏమైనా అయితే బేసిక్ మనము ట్రీట్మెంట్ చేయగలుగుతాం. సో యూజువలీ హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత దాన్ని ట్రీట్ చేయడానికి చేస్తూ ఉంటారు, బట్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, అట్ ద సేమ్ టైం ఆ రికవరీ పీరియడ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు? సో బేసికలీ నథింగ్ ఈస్ డిఫరెంట్ అండి. మనము ఫస్ట్ ఇనీషియల్ 15 days to 1 month కొంచెం లైఫ్ని స్లో డౌన్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ బైపాస్ కూడా బైపాస్ చేసినా దాని 3rd day నుంచి నడిపించడం స్టార్ట్ చేస్తాం, ఐసీయూలోనే నడిపించడం స్టార్ట్ చేస్తాం. సో మేము ఎంకరేజ్ కూడా చేస్తాం ఎక్సర్సైజ్ చేయడానికి, ఎందుకంటే వాళ్ళు ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత తొందర రికవర్ కూడా అవుతారు. రికవర్ అయిన తర్వాత కూడా దే విల్ లివ్ కంప్లీట్లీ నార్మల్ లైఫ్, అంటే ఇంక్లూడింగ్ ఎక్సర్సైజ్ కానీ, జిమ్ కానీ, స్విమ్మింగ్ కానీ, రన్నింగ్ కానీ అన్నీ చేసుకోవచ్చు. ఆ జాగ్రత్తలు తీసుకుంటేనే లాంగిటివిటీ బెటర్ ఉంటుంది. అంటే నా ఓన్ పేషెంట్స్ ఉన్నారు, బైపాస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, స్టెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దిస్ ఇస్ మై 20th year as a cardiologist. సో 20 years నుంచి ఫాలో అయ్యే పేషెంట్స్ ఉన్నారు. మంచిగా చూసుకునేటోళ్ళు అదే 1-2 మెడిసిన్స్ మీద ఉంటారు, మళ్ళీ ఏం రిపీట్ ప్రొసీజర్స్ కాకుండా ఉంటారు. కరెక్ట్గా ట్రీట్ కరెక్ట్గా పాటించిన వాళ్ళు ఉంటారు. షుగర్స్ కరెక్ట్ కంట్రోల్లో ఉండవు, ఎక్సర్సైజ్ చేయరు, టైంకి మెడిసిన్స్ తీసుకోరు, బ్యాడ్ లైఫ్ స్టైల్స్, వాళ్ళకి రిపీట్ స్టెంట్స్ అయి ఉన్నాయి. బైపాస్ గ్రాఫ్ట్స్ బంద్ అయ్యి మళ్ళీ దానిలో స్టెంట్స్ పెట్టున్నాము, రిపీట్ మెడికేషన్ పెరిగిపోయి ఉంటాయి. సో ఇట్ డిపెండ్స్ ఆన్ మనం ఎట్లా దాన్ని కాపాడుకుంటాము. ఓకే. సో డే టు డే లైఫ్లో మనకు ఇప్పుడు హార్ట్ హెల్త్ని డయాగ్నోస్ చేయడానికి కూడా డిఫరెంట్ ఎక్విప్మెంట్ వస్తుంది కదా అడ్వాన్స్డ్గా, అట్ ద సేమ్ టైం ట్రీట్ చేయడానికి కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న టెక్నాలజీ గురించి. నేను ఎప్పుడు స్టార్ట్ చేశాను అక్కడి నుంచి ఇప్పుడు అసలు మేము స్టార్ట్ చేసింది ఏమి పాటించట్లేదు. ఇప్పుడు టెక్నాలజీ బికమ్ సో అమేజింగ్. మేము వాడే ఫస్ట్ జనరేషన్ స్టెంట్స్కి ఇప్పుడు 5th generation స్టెంట్స్ నడుస్తున్నాయి. ఎంత సన్నగా అయిపోయి ఉన్నాయి, లాంగిటివిటీ చాలా పెరిగిపోయి ఉన్నాయి, లేజర్ టెక్నాలజీ వచ్చింది. ఇప్పుడు ఆర్టరీ లోపల వైర్ కూడా క్రాస్ కాంది మేము లేజర్తో క్లియర్ చేసేసి ఆర్టరీస్ని క్లీన్ చేసేస్తున్నాము. రోబోటిక్స్ వచ్చింది, ఇప్పుడు బైపాసెస్ కూడా రోబోటిక్స్తో చేసేస్తున్నాము. వాల్వ్స్ ఇదివరకు మొత్తం చెస్ట్ ఓపెన్ చేసి పేషెంట్ని బైపాస్ మీద పెట్టేది ఇప్పుడు మేము చిన్న సూదితో వాల్వ్ రీప్లేస్మెంట్ చేసేస్తున్నాము. టావర్ అంటారు, TMVR అంటారు, మైటల్ వాల్వ్ రీప్లేస్మెంట్ అంటారు, విచ్ ఇస్ డన్ విత్ అ స్మాల్ నీడిల్. పేషెంట్ నెక్స్ట్ డే ఇంటికి వెళ్తాడు, నో కట్ ఆన్ ద బాడీ. సో టెక్నాలజీ ఈజ్ బికమ్ అమేజింగ్. అంటే మనం లైఫ్ స్పాన్ని మాత్రం డెఫినెట్గా పెంచేస్తున్నాము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని పెంచడం నౌ ఈజ్ ఇంపార్టెంట్. సో బీపీ కానీ కొలెస్ట్రాల్ కానీ అట్ ద సేమ్ టైం షుగర్ లెవెల్స్ని ఎంత ఫ్రీక్వెంట్గా చెక్ చేస్తూ ఉండాలంటారు ఎవరైనా? అంటే డయాబెటిక్స్ అయితే ఐ థింక్ ఎవ్రీ మంత్ ఒకసారి షుగర్ చెక్ చేసుకోవడం బెటర్. ఒకవేళ వాళ్ళు షుగర్స్ కంట్రోల్ లేవు అంటే చూపించిన తర్వాత షుగర్స్ అడ్జస్ట్ అయిన తర్వాత వీక్లీ కూడా చెక్ చేసినా నష్టం లేదు, టిల్ దే గెట్ టు అ థింగ్ వేర్ దేర్ షుగర్స్ ఆర్ అండర్ కంట్రోల్. బ్లడ్ ప్రెషర్ జనరలీ పీపుల్ విల్ హ్యావ్ ద అపరేటర్స్ అట్ హోమ్. చాలామంది ఎవ్రీడే 2-3 times చూస్తారు, అది చేయొద్దండి. దానివల్ల కూడా బ్లడ్ ప్రెషర్స్ పెరుగుతాయి యాంటిసిపేషన్లో. సో ఐ థింక్ కంట్రోల్లో ఉంటే వీక్లీ వన్స్ ఇస్ ఇనఫ్. ఇఫ్ దే ఆర్ ఆన్ లాంగ్ టర్మ్ కూడా మంచిగా కంట్రోల్లో ఉంది అనుకుంటే మంత్లీ వన్స్ చెక్ చేసినా సరిపోతుంది. కొలెస్ట్రాల్స్ ఏమో once in 3 months చెక్ చేసినా సరిపోతుంది. వన్స్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ 6 monthly once is enough. ఓకే. సో జనరలీ HbA1c అండ్ లిపిడ్ ప్రొఫైల్
ఫాస్టింగ్ లిపిడ్ చాలా మందికి ఓన్లీ వెళ్ళి కొలెస్ట్రాల్ చెక్ చేసి వచ్చేస్తారు. వాళ్ళు టోటల్ కొలెస్ట్రాల్ చేసి ఇచ్చేస్తారు, అది సరిపోదు మనకి. దానిలో ఎల్డిఎల్, విఎల్డిఎల్, ట్రైగ్లిసరైడ్స్, హెచ్డిఎల్ అవన్నీ చెక్ చేయాలి. దాన్ని ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ అని అడిగితే వాళ్ళు చేసి పెడతారు. ఎందుకంటే దానిలో కూడా గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, ఓకే, దానిలో కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఎల్డిఎల్ ఇస్ అ లో డెన్సిటీ లిపిడ్స్ విచ్ ఇస్ అ బ్యాడ్ కొలెస్ట్రాల్ విచ్ గెట్స్ డిపాజిటెడ్ ఇన్ ది ఆర్టరీస్. దానివల్ల మనకి హార్ట్ అటాక్స్ రావడం ఇవన్నీ. హెచ్డిఎల్ ఇస్ హై డెన్సిటీ లిపిడ్స్, ఓకే, అవి దట్ ఈస్ అ గుడ్ కొలెస్ట్రాల్. అది మన బ్యాడ్ కొలెస్ట్రాల్ని పట్టుకొని లివర్లో మెటబలైజ్ చేస్తుంది. సో సపోజ్ మన టోటల్ కొలెస్ట్రాల్ చేసాము, దానిలో మన హెచ్డిఎల్ ఎక్కువ ఉందనుకోండి, ఎల్డిఎల్ తక్కువ ఉందంటే యాక్చువల్లీ ఎంత ఉన్నా సరే మనకు ఇట్ డజంట్ మ్యాటర్. ఓకే, ఇఫ్ హెచ్డిఎల్ తక్కువ ఉండి మన ఎల్డిఎల్ ఎక్కువ ఉండి దెన్ దాన్ని మనం ట్రీట్ చేయాలి. ట్రీట్మెంట్ కుడ్ బి లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ మెడిసిన్ ఆర్ ఓన్లీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆల్సో. గట్టిగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసి మళ్ళీ రిపీట్ చేసి బాగానే ఉంది అంటే జస్ట్ ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ మెయింటైన్ చేసుకోవచ్చు. లేదు డిస్పైట్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇంకా కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉన్నాయంటే మెడికేషన్ కూడా స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో మీరు మెన్షన్ చేసినట్టు ఈ గుడ్ కొలెస్ట్రాల్ అండ్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి, అండ్ హార్ట్ హెల్త్కి ఎట్లా డైరెక్ట్లీ రిలేటెడ్ ఇవి? ఎల్డిఎల్ ఇస్ బ్యాడ్ కొలెస్ట్రాల్, దట్ విల్ యాక్చువల్లీ ఆక్సిడైజ్ చేస్తుంది ఉన్న కొలెస్ట్రాల్ని అండ్ డిపాజిట్ చేస్తుంది. ఓకే. హెచ్డిఎల్ ఇస్ గుడ్ కొలెస్ట్రాల్, ఆ ఆక్సిడైజ్ కొలెస్ట్రాల్ని పట్టుకొని లివర్లో మెటబాలైజ్ చేస్తుంది. సో ఇట్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ ది డిపాజిషన్. ఓకే. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఓకే. సో ఈ హార్ట్ మెడికేషన్ యూజ్ చేయడం వల్ల వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా లేటర్ ఆన్ స్టేజెస్లో? సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ఎవ్రీ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ అండి. సో అందుకే కాషియస్గా వాడాలి. అవసరం ఉన్న చోట డెఫినెట్గా వాడాలి, అవసరం లేకుండా ఏది వాడద్దు. సో ఆస్పిరిన్ మోస్ట్ కామన్లీ వాడతాము. చాలామందికి బ్లీడ్స్ అవుతాయి స్టమక్లో కానీ మోషన్లో బ్లీడింగ్ రావడం కానీ. సో చాలా జాగ్రత్త ఉండాలి. ఆస్పిరిన్ వాడుతూ ఉంటే అట్లీస్ట్ 6 months ఒకసారి హిమోగ్లోబిన్ చెక్ చేసుకుంటూ ఉంటే బెటర్. చాలామందికి అసిడిటీ అవుతుంది, అల్సర్స్ ఫామ్ అవుతాయి. సో అవన్నీ మనం సిమ్టమ్స్ వచ్చినాయంటే గ్యాస్ట్రోంటాలజిస్ట్ చూపించుకోవడం ఇంపార్టెంట్. స్టాటిన్స్ వాడతాం, చాలా హై డోస్ స్టాటిన్స్ వాడిన వాళ్ళకి చాలామందికి మెమరీ లాస్ వస్తుంది. ఓకే. సడన్గా పేర్లు మర్చిపోతూ ఉంటారు, సడన్గా మాట్లాడేదే రిపీటెడ్గా మాట్లాడుతూ ఉంటారు. సో దట్స్ అనదర్ సైడ్ ఎఫెక్ట్ విచ్ ఇస్ కామన్లీ సీన్ నౌ డేస్. కొలెస్ట్రాల్ మెడిసిన్స్ చాలా హై డోస్లో వాడితే ఈ మెమరీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మన బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ చాలా మందికి దాంతో చాలా సివియర్ వీక్నెస్ వస్తుంది. ఎందుకంటే చాలామంది చాలా ఓవర్ డోస్గా వాడేస్తూ ఉంటే బ్లడ్ ప్రెషర్స్ డ్రాప్ అవుతాయి. కొన్ని బ్లడ్ ప్రెషర్ మెడిసిన్స్ ఇంపార్టెన్స్ వస్తుంది. సో దట్ ఈస్ అనదర్ ప్రాబ్లమ్, చాలామంది ఎక్స్ప్రెస్ చేయలేకపోవచ్చు. సో అది ఒక సైడ్ ఎఫెక్ట్. సో ఇవన్నీ అన్నిటితో వన్ ఆర్ ది అదర్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ వస్తే మాత్రం డెఫినెట్గా మీ డాక్టర్కి చెప్పుకోవడం ఇంపార్టెంట్. చెప్తే ఆటోమేటిక్లీ వీ కెన్ చేంజ్ మెడిసిన్, దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ అండ్ వీ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఓకే. అండ్ ఫైనలీ 5 టాప్ థింగ్స్ మీరు మెన్షన్ చేయాలనుకున్నవి, అంటే ఎవరికైనా సరే ఇది హార్ట్ హెల్త్ మెయింటైన్ చేయాలి అనుకుంటే ఎవ్రీవన్ హ్యాస్ టు ఫాలో అని చెప్పేవి. 5 S's మేబీ: సాల్ట్, లో సాల్ట్, ఓకే, షుగర్, లో షుగర్, no smoking. These are 3 major things that I would probably say. Stress, reduce your stress, and sleep, proper sleep. ఓకే, So these are 5 things. So salt, sugar, smoking, stress and sleep. ఓకే. ఇవన్నీ ప్రాపర్గా బ్యాలెన్స్ చేసుకుంటేనే ఎస్ టు హార్ట్ హెల్త్. చాలా మందికి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలియకన్నా ముందు అంటే చాలా సైలెంట్గా లోపలనే ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నిద్రలో కూడా చాలా మంది హార్ట్ అటాక్ వచ్చి చనిపోతూ ఉంటారు కదా. సో వాళ్ళు ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి మరి? అంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ బేసికలీ అకర్ మోర్ సో లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్స్లో ఆర్ ఎల్డర్లీ పీపుల్ వేర్ వాళ్ళకి పెయిన్ ఎక్స్ప్రెస్ చేయలేరు, అలాంటి వాళ్ళు మోర్ కామన్. అది బేసిక్ టెస్ట్ మనం చేసుకుంటే బెటర్. ఎప్పుడన్నా అది ముందే తెలిసిపోతుంది మనకి ఉందో లేదో అని. డయాబెటిక్స్లో ఏంటంటే నర్వ్స్కి తిమ్మిరి పడుతుంది కదా, సో వాళ్ళకి పెయిన్ సెన్సేషన్ ఉండదు. ఓకే. వాళ్ళకి డిఫరెంట్ వేస్లో తెలుస్తుంది. ఇప్పుడు ఆయాసం వస్తుంది వాళ్ళకి, ఎఫర్ట్తో ఆయాసం రావడం. మనకు పెయిన్ వచ్చేది వాళ్ళకి రాదు, వాళ్ళకి పెయిన్ రాదు. డయాబెటిక్స్కి ఆయాసం వస్తుంది, అవసరం లేని ప్లేస్లో కూడా చెమటలు వస్తూ ఉంటుంది. అవి సటిల్ సైన్స్ ఏదో తేడా ఉంది అని. అది వాళ్ళు చెకప్ చేసుకుంటే ముందే బయటపడుతుంది, లేకపోతే మళ్ళీ ఇలాంటి ఎమర్జెన్సీస్ ప్రెసిపిటేట్ అవుతాయి అన్నమాట. ఓకే. సో ఎంత ఆఫెన్గా ఈ చెకప్స్ అనేవి చేసుకోవాలి, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు అంటే సో స్టార్ట్ చేస్తే బెటర్ యాక్చువల్లీ? సో జనరలీ
ఏం సిమ్టమ్స్ లేవు, ఎక్కడ ఏం రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు అంటే 40 తర్వాత 2-3 ఇయర్స్కి ఒకసారన్నా ఫుల్ చెకప్ చేయించుకోవడం ఇంపార్టెంట్. 50 ఇయర్స్ తర్వాత ఇయర్లీ చేయించుకోవడం ఇంపార్టెంట్. ఓకే. రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, మనం డయాబెటిక్ అయ్యాం ముందే, బ్లడ్ ప్రెషర్ ఉంది, ఐ థింక్ ఈవెన్ 30-35 ఇయర్ ఓల్డ్స్ కూడా ఇయర్లీ ఒకసారి చెక్ చేసుకోవడం బెటర్. సో 40 తర్వాత 2-3 ఇయర్స్కి ఒకసారి, 50 తర్వాత ఇయర్లీ ఒకసారి చేసుకుంటే అట్లీస్ట్ బేసిక్ థింగ్స్ మనకు ఏమైనా తెలిస్తే ముందే తెలిసిపోతుంది అనమాట. అండ్ దాంట్లో కూడా యాజ్ ఐ ఎర్లియర్ ఆల్సో మెన్షన్, స్ట్రెస్ టెస్ట్ చేయడం ఇంపార్టెంట్. స్ట్రెస్ టెస్ట్ చేయకుండా ఓన్లీ ఈసీజీ ఎక్కువ చేస్తే ఏం తెలియదు. ఓకే. సో చాలామంది వాకింగ్ చేయాలి అని చెప్పేసి, జాగ్ చేయాలని చెప్పేసి కిలోమీటర్స్ పరిగెత్తుతూ ఉంటారు. బట్ అగైన్ ఎక్సర్సైజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలంటారు? సో జనరలీ ఇట్ షుడ్ బి అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండి. కార్డియో ఇన్ టర్మ్స్ ఆఫ్ వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ. కార్డియో చేసినా మసిల్ కూడా బిల్డ్ చేయాలి. సో ఆఫ్టర్ ద ఏజ్ ఆఫ్ 40 జనరలీ మసిల్ చాలా తొందరగా డిప్లీట్ అయిపోతూ ఉంటుంది బాడీలో. అందుకే చాలా మందికి నీ పెయిన్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఓకే. సో మసిల్ని మెయింటైన్ చేయడం కూడా ఇంపార్టెంట్. దానికోసం మీరు 30-40 కేజీస్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్ 5 to 10 కేజీస్వి ఎక్సర్సైజెస్, మన బాడీ ట్రైనింగ్, బాడీ వెయిట్ ట్రైనింగ్, హెచ్ఐఐటి, హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్, ఇవన్నీ చేసుకుంటే 3 days బాడీ వెయిట్ ట్రైనింగ్ ఆర్ హెచ్ఐఐటి ఆర్ మసిల్ బిల్డింగ్ చేసి 3 days కార్డియో చేసుకుంటే సరిపోతుంది. 1 day మాత్రం వీక్లో యూ షుడ్ గివ్ రెస్ట్ టు ద బాడీ ఫర్ ఇట్ టు రికవర్. ఓకే. చాలామంది జిమ్స్ ఎంత యాక్సెసిబుల్ ఉన్నా కూడా జిమ్ ఫీ కట్టేసి వదిలేస్తూ ఉంటారు. వెళ్ళి ఆ కావాల్సిన షాపింగ్ చేసుకుంటూ ఉంటారు కానీ జిమ్కి వెళ్ళరు. అప్పటి వరకు వెళ్దాం అనుకుని ఒక 1-2 days వెళ్ళేసి బాడీ పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి ఆపేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు? అంటే ఓవర్ డూ చేయొద్దు, స్లోగా ఇది మనకి లైఫ్ లాంగ్ చేసే పని. సో మనం స్టార్ట్ చేసేది 15-20 minutesతో స్టార్ట్ చేసి గ్రాడ్యువల్గా బిల్డప్ చేసుకుంటే బెటర్. మనం ఏం చేస్తామంటే జోష్లో వచ్చి ఫస్ట్ 1.5 hour చేసేస్తాము, ఇంటెన్స్గా చేసేస్తాము, బాడీ మసిల్స్ అన్నీ ఫటీగ్ అయిపోతూ ఉంటాయి. దాని తర్వాత ఏది చేయము, అది లాభం ఉండదు. దానికన్నా డైలీ 15-20 minutes చేసి స్లోగా పెంచుకుంటా పోతే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6-8 months కూడా మనం 1 hourకి రీచ్ అవుతే సరిపోతుంది. ఈ అన్నిట్లో సీక్రెట్ ఈజ్ కన్సిస్టెన్సీ. కన్సిస్టెంట్గా రెగ్యులర్గా చిన్న ఇంటర్వెల్స్లో మనం చేసినా చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది, చాలా ఎక్కువ చేసి దాని తర్వాత చేయకపోవడం కన్నా. సో ఇట్స్ ఇంపార్టెంట్ టు బీ కన్సిస్టెంట్. కన్సిస్టెన్సీ ఇస్ ద నేమ్ ఆఫ్ ద గేమ్. అండ్ చాలా మంది జిమ్లో కూడా ఎఫెక్ట్ అవుతుంటారు. జిమ్లో కూడా హార్ట్ అటాక్ వచ్చి, కార్డియాక్ అరెస్ట్ వచ్చి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు కదా. సో అంత ప్రాపర్ మజిల్ మెయింటైన్ చేస్తున్నా కూడా వాళ్ళు అక్కడికి వస్తున్నారు. చేస్తారండి చాలా మంది. చాలా ఎక్కువ చేసేస్తూ ఉంటారు. దే విల్ పుష్ దేర్ హార్ట్ రేట్స్ టు 180, 200. ఓకే. దేనికన్నా సహన శక్తి ఉంటుంది కదా, మనము దాన్ని టెస్ట్ చేయకూడదు, బియాండ్ ద పాయింట్ టెస్ట్ చేయకూడదు. జనరలీ వీ షుడ్ నాట్ అలౌ అవర్ హార్ట్ రేట్స్ టు గో అప్ 220 minus ఏజ్కి 85%. ఓకే. సపోజ్ ఐఎమ్ 60 years old, 220 minus 60, so that is 160. దానిది 85%. సో దట్ విల్ కమ్ టు అరౌండ్ 130, 140 కన్నా మన హార్ట్ రేట్స్ని పుష్ చేయకుండా ఉంటే బెటర్, ఏజ్ పట్టి. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఐఎమ్ నాట్ 60, బట్ ఐఎమ్ జస్ట్ టెలింగ్ యూ దట్, గివింగ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈజియర్ క్యాల్కులేషన్. సో పీపుల్ విల్ పుష్ ఇట్ టు 180, 190. అలాంటప్పుడు ఇవన్నీ అవుతాయి, చేయకూడదు. ఓకే. సో ప్రాపర్ డైట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ కదా, డెఫినెట్లీ. సో ఆ డైట్ ప్లాన్ ఎలా ఉండాలి అండ్ ఏ ఫుడ్ సోర్సెస్ మనకు హార్ట్ హెల్త్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నాయి? న్యాచురల్ ఫుడ్స్, బేసిక్లీ అన్ప్రాసెస్డ్ న్యాచురల్ ఫుడ్స్, నాన్ స్టోర్డ్ ఫుడ్స్, వెజిటబుల్స్, రా వెజిటబుల్స్, సాలడ్స్, ఫ్రూట్స్. దీస్ ఆర్ earlier legumes, mana dals, rajma, chana, paneer, tofu. These are all rich sources of energy, protein and carbohydrate. Chicken or fish, non-vegetarian lo, is good because it's a pure source of lean protein. Okay. Red meats avoid cheyadam better. Pork, beef, mutton, these are all very very rich in saturated fat. These are not good for the body. ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు హైదరాబాద్ అంటేనే బిర్యానీ. సో నాట్ జస్ట్ నైట్ టైమ్స్ లేదంటే లంచ్కో కాదు, 3 AM బిర్యానీస్, 4 AM బిర్యానీస్ అని వస్తూ ఉన్నాయి. మెల్కు ఉండే వాళ్ళు ఆ టైంకి వెళ్ళి హ్యాపీగా తింటూ ఉన్నారు కదా. సో వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందంట? వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ అండి అది. బికాజ్ మనం నేచర్కి అగేన్స్ట్గా పోతున్నాం.
That is the time where you should get up and go for a walk or exercise. That's not when you eat such a heavy meal. Our body is not made for that. Second, I think the kind of food that is being made outside now, they use palm oil, animal fat, it's horrible. It's so inflammatory for the body. లాంగ్ టర్మ్లో ఇవన్నీ మన బాడీని చాలా బ్యాడ్లీ ఎఫెక్ట్ అవుతాయి. ఇప్పుడు ఇఫ్ యూ ఇంట్రాస్పెక్ట్ 10 years బ్యాక్కి ఇప్పటికి క్యాన్సర్స్ చాలా పెరిగిపోయినాయి, హార్ట్ అటాక్స్ చాలా పెరిగిపోయినాయి. ఎందుకంటే మన ఫుడ్ అవైలబిలిటీ పెరిగిపోయింది, ప్రాసెస్డ్ ఫుడ్ పెరిగిపోయింది, పొల్యూషన్ పెరిగిపోయింది. సో ఇవన్నీ మనం అవాయిడ్ చేసుకోవడం బెటర్. డన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, చూసారు కదా హార్ట్ హెల్త్కి మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మెయింటైన్ చేయాలి, గుడ్ ఫుడ్ సోర్సెస్ ఏంటి అని తెలుసుకున్నాం. అట్ ద సేమ్ టైం ఎప్పుడు ఏ పాయింట్ ఆఫ్ టైంలో మనం ఎంత ఫ్రీక్వెంట్గా చెకప్స్ చేసుకోవాలి అనేది కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.